అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో రైతులు వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు బజార్ను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో ఖాళీగా ఉన్న 17-18 బ్లాకులలో మార్కెటింగ్ శాఖ అధికారులు 100 దుకాణాలతో రైతు బజార్ను సిద్ధం చేశారు. అందులో 72 దుకాణాలను రైతులకు, 25 దుకాణాలను డ్వాక్రా సంఘాలకు, 3 దుకాణాలను విద్యాంగులకు కేటాయించినట్లు తెలిపారు. 2008 నుంచే రైతు బజార్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా అది సాధ్యమైందని పీల గోవింద సత్యనారాయణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫ్రూట్ మార్కెట్, ఫిష్ మార్కెటింగ్ కూడా ఇక్కడ తరలించే దశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీకు ఏ ఊరమ్మా? ఊరు ప్రాపర్ నిమ్మకాయలు పండిస్తుంటారమ్మా, లేదంటే కొంటారు మార్కెట్ కొంటారు? అదే ఓకే. మీరు వ్యవసాయం ఏం చేస్తారు? ప్రప్రదంగా జిల్లా ఏర్పడిన తర్వాత మా అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో రైతు బజార్ పెట్టడం ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇక్కడ ఆర్గానిక్, విశాఖ డైరీ, గిరిజన కర్బూజ స్టాళ్ళు, అలాగే రైస్ స్టాళ్ళు అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి కృషితోటి ఈ రైతు బజార్ ఇనాగ్రేట్ చేసేందుకు మా ఎమ్మెల్యే గారికి, మా కలెక్టర్ గారికి, అలాగే మా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతవరకు జిల్లా ఏర్పడక ముందు కూడా అక్కడ రైతు బజార్ లేదు. అలాగే ఎన్టీఆర్ అనకాపల్లి జిల్లాలో ప్రప్రదంగా విశాలమైన ప్లేస్లో చుట్టూ గ్రీనరీ, విశాలమైన రోడ్లు, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఈ మార్కెట్ ఎట్లా పెట్టడం అనేది రైతాంగం అందరికీ, అలాగే కన్జ్యూమర్స్ కూడా, వెజిటబుల్స్ కన్జ్యూమర్స్ కూడా, అలాగే పక్కనే ఫిష్ మార్కెట్ కూడా పెట్టడానికి కూడా రూపకల్పన చేస్తారు. ఇది ఒక శుభ పరిణామం. మా అనకాపల్లి నియోజకవర్గానికి, అనకాపల్లి టౌన్లో ఈ రైతు బజార్ పెట్టడం అనేది ఒక శుభ పరిణామం. అందరు కూడా ఫార్మర్స్ తీసుకొచ్చి నేరుగా ఇక్కడ తీసుకొచ్చే స్టాల్స్ పెట్టడం, అతి తక్కువ ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారంగా రేట్లు పట్టికి కూడా నియమిస్తారు. ఈ రైతు బజార్ కూడా ఇంకా రైతులు వచ్చి స్టాల్స్ పెడతారు. పబ్లిక్ అందరూ కూడా వచ్చి ఈ సర్వీస్ వినియోగించుకోవాలని అందరికీ మరొకసారి విజిట్ చేస్తారు. జిల్లాకి ఇది శుభోదనం. జిల్లా ఏర్పాడైన తర్వాత 22 ఏప్రిల్ 4 జిల్లా ఏర్పాడైంది. ఆ తర్వాత ఈ జిల్లాకి మొదటి రైతు బజారు మనం ఈరోజు ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో స్థానిక ఎమ్మెల్యే గారు, మన కార్పొరేషన్ చైర్మన్ గారు, ప్యాక్స్ చైర్మన్ గారు, రైతు బజార్ అన్నిటికీ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గారు, వీళ్ళందరూ హయాంలో మనం ఇనాగ్రేట్ చేస్తున్నాము. చాలా సంతోషం. 110 షాపులు ఈ మార్కెట్ యార్డులో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 72 షాపు మనం రైతులకి, 25 ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఒక 10 షాపులు మనం కమర్షియల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది యాజ్ పర్ రైతు బజార్ నామ్సే. ఇది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలామంది కృషితో జరిగింది. ఫస్ట్ రైతు బజారే లేదు, మనం అన్నిటికీ విశాఖపట్నం కలెక్టర్ గారికే మనం రిక్వెస్ట్ పెట్టడం అయింది. ఎందుకంటే మన దగ్గర లేనప్పుడు మన కూరగాయలు పండిస్తున్నది మన రైతులు, కానీ రైతు బజార్ ఏమో విశాఖపట్నంలో ఉండడం వలన మన రైతులకి చాలా అవకాశం అనేది దొరకడం పోయింది. సో ఈ రైతు బజార్ వలన మన జిల్లాలో ఉన్న కోటపాడు, రావికమతం అలాంటి మండల్లో ఎక్కువ కూరగాయలు పండిస్తారు. వాళ్ళందరూ రైతులకి ఇక్కడ ఒక మంచి అవకాశం ఏర్పాటు చేపించినట్టు అయింది. దీనికి మాకు చాలా కోఆపరేట్ చేసిన
ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, అలాగే ఈ రైతు బజార్, ఈ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్కి సెక్రటరీ, ఏడీ మార్కెటింగ్, వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఎన్టీ రామారావు గారి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో ఈరోజు కలెక్టర్ మేడం గారి ద్వారా రైతు బజారు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవం జరగడానికి సహకరించినటువంటి రైతు బజారు సంస్థ వారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లకు, మెంబర్లకు, డైరెక్టర్లకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న 2008లో మొదలుపెట్టినటువంటి రైతు బజార్ కాన్సెప్ట్, అప్పుడులోనే ఈ బ్లాకుల్లో డివిజన్ అది పెట్టి ఉంచాం. మళ్ళీ తర్వాత దురదృష్టవశాత్తు కొనసాగించలేదు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. బహుశా ఈ మార్కెట్ యార్డ్ ఇంత సువిశాలమైనటువంటి ప్రాంగణంలో రాష్ట్రంలోనే ఇంత పెద్ద రైతు బజార్ అన్నది ఎక్కడా లేదు. అది మన అనకాపల్లిలో మాత్రమే ఉంది. ఇది కూడా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గతంలో అయితే ఇక్కడ ఏవైతే జీసీసీ కానీ గిరిజనులు పండించినటువంటి వాళ్ళు కానీ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి అందరికీ కూడా వేరేగా వాళ్ళకి కావాల్సిన స్టాల్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడికే పెట్టాలనుకుంటున్నాం. ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా ఫిష్ మార్కెట్ కూడా, అన్ని సదుపాయాలు కూడా కల్పించి ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడ పెడితే సామాన్య ప్రజలు ఎవరైనప్పుడు కూడా ఈ మార్కెట్ యార్డ్లోకి వస్తే దొరకనటువంటి వస్తువు అంటే ఏం లేకుండా అన్నీ ఇక్కడే దొరికే విధంగా చేసినప్పుడు రైతుకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. అందరూ ఇక్కడికి వచ్చి రైతులు వాళ్ళ స్టాల్స్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా కావాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం.